రెబల్‌గా 'సుమన్ శెట్టి ప్రభంజనం' దీని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, ఈ యొక్క టాస్క్ ఒకటి ఇచ్చారనమాట. మేము అప్పట్లో క్లబ్ హౌస్‌లో మాఫియా అనే గేమ్ ఆడేవాళ్ళం. బాగుండేది. అక్కడ లైక్ విలేజర్స్, గ్యాంగ్‌స్టర్స్, పోలీసులు, డాక్టర్స్ ఇట్లా ఉండేవాళ్ళు. సో, అలా కిల్ చేసుకుంటూ ఎళ్తాము. సో, సేమ్ కాన్సెప్టే. ఈ మాఫియా అనే కాన్సెప్ట్ గేమే మన 'బిగ్ బాస్‌లో' పెట్టారు. ఇది 'రెబెల్స్' అని చెప్పి. 'రెబెల్స్ ఉన్నారు జాగ్రత్త' మరి గేమ్ పేరు మనకి అంత క్లారిటీ గుర్తులేదు నాకు కానీ. బట్ 'రెబెల్స్' ఫస్ట్ 'రెబెల్' మన 'సుమన్ శెట్టి' ఏం చేశారు పాపం ఆయనకి రాసిన కాన్సెప్ట్ అర్థం కాలేదు. దానికోసమే ఇంకా సెకండ్ 'రెబెల్‌ని' దివ్యాని చేసి ఆయనకి తోడుగా ఇచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి టెట్రా పాలు కొట్టేసి, తాగేసి ఒక టెట్రా పాల ప్యాకెట్ మొత్తం తాగి మిగతాన్ని మనం స్టోర్ రూమ్‌లో పెట్టాలనమాట. సో, దివ్య ఒక సిప్పేసి నా వల్ల కాదనేసింది. కానీ బట్ 'సుమన్ శెట్టి' అన్న కిచెన్ కబోర్డ్ లోపలికెళ్ళిపోయి పాలన్నీ టక 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 భలే తాగేసాడు. అంటే ఒక టాస్క్ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్నాడని అర్థమైంది. అదే దివ్య అయితే అమ్మో! నేను కొంచెం తాగేసాను. నాకు కొంచెం చాలు మీరు తాగండి, మీరు తాగండి, మీరు తాగండి అంటది. బెనిఫిట్‌లో అయితే దివ్యకి కావాలి గానీ టాస్క్ చేయట్లేదు. అది నాకు కొంచెం అన్‌ఫెయిర్ అనిపించింది. అలాగే భరణి గారిని తీసేసి వేరే వాళ్ళ పేర్లు పెట్టుకుంది. బట్ చూద్దాం వీకెండ్‌లో మరి ఎంత జెన్యూన్‌గా ఉన్న వాళ్ళకే అంత అయ్యిద్ది కాబట్టి, దివ్య ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్ కాబట్టి ఎంత కష్టపడినా మళ్ళీ కెప్టెన్ చేయలేరు ఎవరు. సో, సుమన్ శెట్టి అన్న బాగా ఆడి, సుమన్ శెట్టి అన్న కెప్టెన్ అయితే బావుండిద్దని నాకనిపిస్తుంది. సో, ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన టాస్కుల్లో కరెక్ట్‌గా జెన్యూన్‌గా ప్రాణం పెట్టి పాలు తాగడం గానీ, మనిషిని లేపి కూర్చోవడం గానీ, కొంచెం ఎవరికీ అనుమానం రాకుండా డౌట్‌ఫుల్‌గా తిరగకోకుండా కూల్‌గా కొంచెం కవర్ చేసుకుంటున్నారనిపించింది. బట్ ఓకే. బట్ రేపటి ఎపిసోడ్‌లో ఏమైద్ది చూడాలి. సో, లైవ్ చూద్దాం అనుకున్నా గానీ లైవ్‌లో అందరూ పడుకుంటున్నారు తప్ప అక్కడేమి ఆ టైం కనపట్ల. మరి రేపు లైవ్ చూసి దాన్ని బట్టి చెప్పాలి. అండ్ ఓటింగ్‌లో భారీ చేంజెస్ వచ్చినియి. చాలా చేంజెస్ వచ్చినియి. సో, ఈ వీక్ ఎవరెళ్ళిపోతారనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. సో, మరి ఇంకా 2, 3 రోజులు అయితే గానీ ఓవరాల్ ఓటింగ్స్ దాన్ని బట్టి మనకి క్లారిటీ వచ్చిద్దేమో. ఎందుకంటే మెజారిటీ ఓట్స్ మనకి మండే, ట్యూస్‌డే. నిన్న, ఈరోజు ఏసిన ఓట్లే ఎక్కువ మెజారిటీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ తెలిసిపోతది. బట్ మనకింకా అప్డేట్ ఏం రాలేదు. ఆ అప్డేట్ వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మీకేమనిపిస్తుంది? 'రెబెల్స్‌గా' సుమన్ శెట్టి అన్న, దివ్య ఇద్దరిలో ఎవరు జెన్యూన్‌గా ఆడారనుకుంటున్నారు? నాకైతే సుమన్ శెట్టి అన్న మాత్రమే జెన్యూన్‌గా ఉన్నారనిపిస్తుంది. దివ్య కొంచెం ఫేవరిజం చూపిస్తుందని చెప్పి నాకర్థమైంది. సో, మీకు కూడా దివ్య ఫేవరిజం ఇంకా చూపిస్తుందని తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం నాలా ఎంతమంది దివ్యని ఫేవరిజం అనుకుంటున్నారో.